డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిందే గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు అయితే ఒక కొత్త లుక్ లో అయితే కనిపిస్తున్నారు. కానీ ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో రన్ అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ అయితే చాలా వరకు మంచిగా అయితే కనెక్ట్ అయిందని మనం చూస్తున్నాం. ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ దానికంటే ముందు మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఈ గేమ్ చేంజర్ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ మూవీకి అయితే మన ఇండియాలో అయితే కలెక్షన్స్ అయితే పెద్దగా అయితే లేవని అనిపిస్తుంది. ఎందుకంటే మన గూగుల్లో అయితే చూసినట్టయితే మూవీకి అయితే కలెక్షన్స్ స్టేట్ వైజ్గా చాలా తక్కువలో ఉన్నాయి. తెలుగులోనే ఒక 40 crores కలెక్ట్ చేసింది. హిందీలో కూడా ఒక 10 crores వరకు చేసింది. ఇంకా కేరళ ఉన్న తమిళనాడులో అయితే టోటల్ కలిపి రెండిట్లో ఒక 10 crores వరకే కలెక్ట్ చేసింది. కానీ ఈ మూవీకి అయితే ఇండియాలో ఒక 80 crores వరకు దాటే అవకాశం అయితే ఉంది డే 1కి. కానీ వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేస్తుందో అయితే మనకైతే తెలియదు. కానీ ఈ మూవీకి అయితే ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసిందని అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ పోస్టర్ అఫీషియల్గా వచ్చిందో కూడా మనకు తెలియదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ ఇష్యూ అయితే చాలా వైరల్ అవుతుందని మనం చూడవచ్చు. కానీ ఈ మూవీకి 180 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. కానీ అది నిజమా ఫేకా అన్నది కూడా మనకైతే అర్థం కావట్లేదు. కానీ గూగుల్లో చూసుకున్నట్టయితే ఈ మూవీకి అయితే 51 కోట్లు వచ్చాయని వరల్డ్ వైడ్గా అయితే చూపిస్తుంది. అయితే గూగుల్లో చూపించింది నిజమా, ఇన్స్టాగ్రామ్లో ఈ రెండు కలెక్షన్స్లో ఏ కలెక్షన్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ నిజంగా ఎంత కలెక్ట్ చేసిందో డే 1లో అని మీకు తెలిసినా కూడా మనకు కామెంట్ చేసి తెలియజేయండి. ఈ గేమ్ చేంజర్ మూవీతో ఇంకా పోటీ పడడానికి ఈ సంక్రాంతికి అయితే ఇంకో 2 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి డాక్ మహారాజా, 2 సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్ వస్తే ఇంకా గేమ్ చేంజర్ మూవీకి అయితే కలెక్షన్స్లో చాలా కష్టమైతే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఫుల్ టైం కలెక్షన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కలెక్షన్స్ పరంగా అయితే ఈ మూవీ ఎలా అనిపించినా కూడా రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అయితే సూపర్గా ఉంది.